అకస్మాత్తుగా మోడీ సర్కార్ ప్యారిస్కి ఒక విమానాన్ని పంపించింది. మన వాళ్ళు అక్కడ గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఈవెన్ వరుసపెట్టి 3వ పథకం సాధించడానికి సిద్ధపడినటువంటి మనుబాకర్ 3వ దాంట్లో చిట్ట చివరి నిమిషంలో దెబ్బతిని 4వ స్థానానికి పరిమితమైంది. అదే సందర్భంలో అక్కడ గ్యారంటీ గెలుస్తారనుకున్నటువంటి వాళ్ళు దెబ్బతింటూ వచ్చారు. ఏంటిది అన్నటువంటి విషయాన్ని ఆరా తీసింది ప్రభుత్వం. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ప్యారిస్ వాతావరణం కారణంగా అన్నటువంటి విషయం తేలింది. అదేంటి, ప్యారిస్ అంటే చల్లగా ఉంటుంది కదా, అక్కడ వాతావరణంలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సిచ్యుయేషన్స్తో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ దఫా ఒలింపిక్స్ని గ్రీన్ ఒలింపిక్స్ అని ప్రకటించినటువంటి ఫ్రాన్సు ఏసీలు కూడా ఇవ్వట్లేదట. కిటికీలు తెరుచుకుని ఆ గాలిని వాడుకునేటటువంటి సిస్టమ్, ఫ్యాన్ సిస్టమ్స్ మాత్రమే నడుస్తున్నాయంట. దానివలన ఓ పక్కన ఉదయం నుంచి సాయంత్రం దాకా హ్యూమిడిటీ, శరీరంలో అలసట, చెమటలు కారిపోతున్నాయి. దానికి తోడు రాత్రికి సరైన నిద్ర లేకపోవడం వలన సైకలాజికల్గా హెల్త్ పరంగా శారీరకంగా ఇబ్బంది ఎదుర్కొని దాని ద్వారా ఈ పరిస్థితి ఎదురవుతోంది. వాళ్ళేమో గ్రీన్ అంటున్నారు, గ్రీన్ ఒలింపిక్స్ అన్న పేరుతో ఇవ్వట్లేదు. కూలింగ్ లేకపోతే మన వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది అని చెప్పగానే మోడీ సర్కార్ వెంటనే వేగంగా స్పందించింది. టోటల్గా 40 ఏసీలని అర్జెంటుగా ప్రత్యేక విమానంలో అక్కడికి పంపించింది. బట్ ఇప్పటికే చాలా ఆటలు అయిపోయినాయి. 40 డిగ్రీల సెల్సియస్ ఇంపాక్ట్ని ముందుగా అంచనా వేయలేకపోవడం అన్నటువంటిది ఇక్కడ అసలు అంశం. అది ప్యారిస్ వాళ్ళు చేసినటువంటి తలతెక్క పని.